తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ ఒకటి. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా ఎన్నో కథలున్నాయి. చోళరాజు అయిన ధర్మగంధునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణించారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టక పుట్టిన పిల్లను బతుకమ్మ అని పేరు పెడతారు. బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్ళు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదించారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటుంది. బతుకమ్మలో గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, కన్నేరు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి మందారము ఎన్నో రంగురంగుల పూలను తెచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుతూ చెరువుల్లో, బావిల్లో నిమజ్జనం చేస్తారు. దసరా 1-2 రోజుల ముందు బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. బతుకమ్మ ఆడేటప్పుడు స్త్రీలు లయబద్ధకంగా ఆడుతారు. వాళ్ళు అందరూ ఒక్క సమానంగా ఉంటారు. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను చేస్తారు. 9 రోజుల బతుకమ్మలో మొదట అమావాస్య నాడు చేస్తారు. మొదట మహాలయ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత బతుకమ్మను పేరుస్తారు. దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీనికి నువ్వులు, బెల్లం, చక్కెర పలహారంగా పెడతారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ, పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదంగా పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ముద్దపప్పు బతుకమ్మకు బెల్లం ప్రసాదంగా పెడతారు. 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలక బతుకమ్మ అని అరేమి అంటారు. ఈ రోజు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు. 6వ రోజు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు సద్దుల బతుకమ్మ. అందరూ చక్కగా సద్దులు కట్టుకొని మల్లీజ చేసుకొని అందరూ కలిసి పెసరపిండి, నెయ్యి వేసి మల్లీజతో సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు అన్నీ తీసుకొని మహిళలు చెరువు గట్టున వెళ్ళి చెరువు దగ్గర పిల్లలు, మహిళలందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మను లయబద్ధకంగా ఆడి ఆ ఆడిన బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ చెరువులో నిమజ్జనం చేయగా బతుకమ్మను చెరువంతా కూడాను ఆ బతుకమ్మ పూలతోనూ ఆకులతోనూ శుద్ధి అవుతుంది. ఇంకా బతుకమ్మలో పాటలు కూడా మంచి మెసేజ్తో ఉంటాయి. ఆ పాటలు బతుకమ్మకు ఎక్కడ ఉన్న ఆడబిడ్డ తల్లిగారింటికి వస్తుంది. ఆడబిడ్డ అత్తగారిళ్ళల్లో పడే కష్టాలు, పుట్టింటికి రావడానికి ఎంతమంది పర్మిషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడాను బతుకమ్మ పాటల్లో తెలుపుతూ ఉంటారు. ముద్దుల గుమ్మడి ముద్దుల గుమ్మడి